నిన్నటి వరకు ఇంటి సమస్యగా ఉన్న గొడవలు ఇప్పుడు పబ్లిక్ ఇష్యూగా మారాయి. దీంతో మంచు ఫ్యామిలీ గొడవలపై పోలీస్ శాఖ సీరియస్ అయింది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సుజన్ అడిగి తెలుసుకుందాం. ఫిల్మ్ కరెస్పాండెంట్ సుజన్, చెప్పండి, నిన్న రాత్రి జరిగిన గొడవలో మంచు మోహన్ బాబుకి తలకి గాయమైనట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఆయన పరిస్థితి ఏ విధంగా ఉంది? ఎస్ యామిని, నిన్న ఒక ఘర్షణ వాతావరణం అనేది జల్పల్లి మోహన్ బాబు నివాసం వద్ద మనం చూసాము. అయితే ఈ ఇన్సిడెంట్ తర్వాత మీడియా మీద ఆయన దాడి చేయటం, ఒక నిరసన అనేది మీడియా నుంచి రావటం, ఆ తర్వాత ఆయన మీద కొన్ని కేసులు కూడా పెట్టడం జరిగింది. ఈ క్రమంలోనే నిన్న ఘర్షణలో ఆయన ఈ తోపులాటలో చిన్నపాటి ఒక గాయం కూడా ఆయనకి అయింది. ఆ కొంతపాటి అస్వస్థత కూడా ఆయన గురయ్యారని చెప్పేసి తెలిసింది. అయితే నిన్న ఆయన నివాసం నుంచి మంచు విష్ణు, మోహన్ బాబు బయటకు వచ్చేసిన తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పేసి మీడియా కనుక్కునే నేపథ్యంలోనే ఆయనకి కాస్త గాయం అయింది, అలాగే అస్వస్థత కూడా గురయ్యారు. హాస్పిటల్లో జాయిన్ చేస్తున్నామని చెప్పేసి కూడా మంచు విష్ణు వైపు నుంచి ఒక సమాధానం రావడం జరిగింది. దానికి సంబంధించి నిన్న ఎమర్జెన్సీ వార్డులో మోహన్ బాబుకు చికిత్స అందించడం జరిగింది. ప్రస్తుతం ఇంకా ఆయనకు చికిత్స కొనసాగుతూనే ఉంది కాంటినెంటల్ హాస్పిటల్లో. అయితే మరికొద్ది సేపట్లోనే ఆయనకి ఆరోగ్య పరిస్థితికి సంబంధించి ఒక హెల్త్ బులెటిన్ విడుదల చేసే అవకాశం ఉందని చెప్పేసి కూడా సమాచారం అంతూ వస్తుంది. అయితే ఈరోజు 10:30కు ఆయన విచారణకు హాజరు కావాలని ఇప్పటికే నోటీసులు అటు మంచు విష్ణుకు, మనోజ్కు, మోహన్ బాబు ముగ్గురికి ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఆయన అస్వస్థతకు గురైన నేపథ్యం, చికిత్స అందుతున్న నేపథ్యంలో ఆయన విచారణకు హాజరవుతారా అని చెప్పి ఒక చర్చ అయితే నడుస్తుంది. అయితే పోలీసులు ఈ మంచు మోహన్ బాబు ఇక్కడ హాస్పిటల్లో ఉన్న నేపథ్యంలో వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆయన పరిస్థితిని పర్యవేక్షించి వెళ్తారు అన్నట్టుగా కూడా ఒక సమాచారం అందుతున్నది. మరి చూడాలి వాళ్ళు వస్తారా లేదా. అయితే 10:30కి ఒక సమయం అనేది ఇచ్చారు కాబట్టి ఇప్పుడైతే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అయితే ఆయన ఇప్పటికే 78 ఏళ్ళు, ఆయన ఆరోగ్య పరిస్థితి కొంచెం అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయి. నిన్న ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అస్వస్థతకు గురవడం, గాయం అవటం, దీనికి సంబంధించి చికిత్స కూడా అవసరం ఉన్న నేపథ్యంలో ఆయన హాజరు అవ్వలేదు అని చెప్పి ఎక్కువగా వినిపిస్తున్న క్రమంలో పోలీసులు అది ఎంతవరకు ఏంటి అనేది తెలుసుకునేందుకు కూడా ఇక్కడికి వచ్చి డాక్టర్లను అడిగి ఆయన ఆరోగ్య పరిస్థితి తెలుసుకునే అవకాశం ఉందని చెప్పేసి కూడా మనకు సమాచారం వస్తుంది. దీంతో పాటు హాస్పిటల్ నుంచి అఫీషియల్గా ఒక హెల్త్ బులెటిన్ విడుదలైతే కనుక పూర్తి స్థాయిలో ఆయనకి తగిలిన గాయం ఏంటి, ఆయన పరిస్థితి ఏంటి అనేది మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక మంచు విష్ణు కూడా నిన్న రాత్రి నుంచి కూడా మోహన్ బాబు పక్కనే వెంటే ఉంటూ కూడా ఆయన ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లతో ఎప్పటికప్పుడు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ వీరిద్దరూ ప్రస్తుతానికైతే నోటీసులకు స్పందించి విచారణకు హాజరవుతారా లేదా అనేది కాస్త అనుమానమే చెప్పుకోవచ్చు. ఇక మంచు మనోజ్ ఎలా ఉంటుంది, ఆయన హాజరవుతారా, నివాసంలో ఉన్నారు కాబట్టి దాని మీద కూడా క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతానికైతే ఒక 3 రోజుల పాటు ఈ ఇన్సిడెంట్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక హాట్ టాపిక్ అయింది. అయితే దీని మీద పోలీసుల వైఫల్యం అనేది చాలా ఎక్కువ మంది మాట్లాడుతున్నారు. నిన్న ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఏదో ఇది ఒక రియాలిటీ షో లాగా, ఒక మంచు హౌస్ లో జరిగిన రియాలిటీ షో లాగా ఎందుకు ఇన్ని రోజులు కొనసాగుతూ వచ్చిందనే ఈ రకమైన చర్చ జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు కూడా దీని మీద ఇప్పుడు తీవ్రంగా అంటే ఒక తమదైన శైలిలో విచారణ జరుపుతూ ముగ్గురికి కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళని విచారించే పనులు అయితే కూడా వాళ్ళు కూడా చాలా సీరియస్గా ఉన్న పరిస్థితి ఇప్పుడు నెలకొంది. రైట్, థ్యాంక్ యూ సుజన్.